ఫ్యాన్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి చేరుకుందన్న ఓ చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. తాజాగా మార్చి 2వ తేదీన నెల్లూరులో ఆ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి సైకిల్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వారితో పాటు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సొంత బాబాయ్, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు ఆయన అనుచరులు సైతం ఈ సందర్భంగా సైకిల్ పార్టీలో చేరారు. ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా కొత్త వారిని నియమించడంతో పాటుగా ప్రస్తుత ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా బదిలీ చేస్తూ ఉండటంతో ఆ పార్టీలోని అత్యధిక శాతం మంది నేతల్లో అసంతృప్తి రాగం మిన్నంటిందని, ఈ నేపథ్యంలో దాదాపుగా అన్ని జిల్లాల్లోని అసంతృప్తి జీవులంతా సైకిల్ పార్టీలోకి జంపు కొడుతున్నారని, అలాంటి వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ సైతం ఫ్యాన్ పార్టీని వీడుతోందని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే సాగుతోంది. అసలైతే ఫ్యాన్ పార్టీలో పరిస్థితులన్నీ గత ఏడాది అంటే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు ప్రశాంతంగానే ఉన్నాయని, కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ పేరును చంద్రబాబు ఖరారు చేశారో ఆ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వారిపై ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ సస్పెన్షన్ వేటు వేయటం, ఆ తర్వాత ఆ నలుగురు సైకిల్ పార్టీలోకి జంపు కొట్టేశారని, అలా ఫ్యాన్ పార్టీలో మొదలైన జంపింగ్ జపాంగ్ రాగం నేటికే కొనసాగుతూనే ఉందన్న ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది. అదీ కాక నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పర్యటిస్తూ బిజీగా ఉన్నారని, దాంతో నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీని పట్టించుకునే నాయకుడే కరువయ్యారన్న ఓ ప్రచారం సైతం జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఇదే జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఫ్యాన్ పార్టీ రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీని గెలిచి జిల్లాలో తన సత్తా చాటగలదా అన్న ఓ సందేహం సైతం సర్వత్రా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు దాదాపుగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే జంగా కృష్ణమూర్తి, లావు కృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథితో పాటు పలువురు ఇప్పటికే సైకిల్ పార్టీలోకి జంపు కొట్టారని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే జగన్ పార్టీకి రామ్ చెప్పేశారని, ఆయన సైతం రేపో మాపో పసుపు పార్టీ కండువా కప్పుకుంటారన్న ఓ ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తోందని, అలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మరోసారి ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని, ఆ క్రమంలో వైనాట్ 175 అంటూ ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 1కి 10 సార్లు స్పష్టం చేస్తూ ముందుకు వెళ్తున్నారని, మరి ఆ నినాదం ఏ మేరకు ఫలితాన్నిస్తాయన్నది తెలియాలంటే మాత్రం రానున్న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా హల్చల్ చేస్తోంది.